ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మదిపాడు మండలం మల్లవరం గ్రామం గుండ్లకమ్మ ప్రాజెక్టు దగ్గర హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ మరియు శ్రీవారి వనం వారి ఆధ్వర్యంలో గుండ్లకమ్మ నది ఇరువైపులా మొక్కలు నాటిన సంతనోతులపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ గౌరవనీయులు శ్రీ బిఎన్ విజయకుమార్ మరియు బీజేపీ నాయకులు మాజీ కలెక్టర్ శ్రీ దాసరి శ్రీనివాసరావు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రకృతి మనకు అమూల్యమైన వరం, స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, పచ్చని చెట్లు మన జీవితానికి ఆధారం. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. భవిష్యత్తు తరాలకు ఆరోగ్యపరమైన సురక్షితమైన వాతావరణాన్ని అందించాలంటే ఒక్క మొక్క నాటితే భవిష్యత్తుకు భరోసా ఇచ్చినట్లే. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, పచ్చదనాన్ని పెంపొందిద్దాం, ఆరోగ్యపరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, మండల పార్టీ అధ్యక్షుడు పుగుండూరి నాగేశ్వరరావు, మద్దిపాడు మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, తెలుగు యువత మాజీ అధ్యక్షుడు పోతినేని శ్రీనివాసరావు పిఎస్ఆర్, మల్లవరం దేవస్థానం చైర్మన్ రాఘవ మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజాక్షేత్రానికి తుగ్లక్ పాలన తీరును ఎండగట్టడానికి రివర్సు పాలనేందని అమరావతి తరలింపు ఆంధ్రులకు శాపమని నాయకుడే, మన నాయకుడే. చంద్రన్న పాలనలు పరుగులెత్తే ప్రాజెక్టులు, ఈ రివర్సు పాలనలు పడకేసెను అన్ని పనులు. ప్రజల వరం పోలవరం పనులు ఆగిపోయాయని మాయగాళ్ల మాటలన్నీ నీటి మూటలయ్యాయని నాయకుడే, నారా నరసింహుడై అన్న క్యాంటీన్లతో ఆకలి తీర్చెను నాడు. చంద్రన్న భీమాతో ధీమాగా బతికినాడు. అన్న క్యాంటీన్లు రద్దు, భీమా పథకాలు రద్దు, పండుగ కానుకలు రద్దు, ఆదరణ అన్ని రద్దు. రద్దుల ముఖ్యమంత్రి పద్దులను తేల్చగా హద్దులను చెరిపేసి యుద్ధానికి సిద్ధమై నాయకుడే, ఉగ్ర నారసింహుడై నాయకుడే కదిలాడు కదనానికి. మన చంద్రన్న కదిల ప్రజా చైతన్య యాత్రకి. ప్లాను నిధులన్నీ అమ్మ ఒడికి చేరవేసే, దళితుల బీసీల పైన సవతి తల్లి ప్రేమ చూపి సామాజిక న్యాయం ఎండమావి అయ్యేనని సకల జనులు సమరానికి సిద్ధమవ్వాలని నాయకుడే, యుద్ధ నారసింహుడై నాయకుడే కదిలాడు కదనానికి. మన చంద్రన్న కదిల ప్రజా చైతన్య యాత్రకి. ప్రజల గొంతు వినిపించే ప్రతిపక్షం పై దాడులు, ప్రశ్నించే మీడియాకు నల్ల జీవోల సంకెళ్ళు, ప్రశ్నించే మీడియాకు జీవోల సంకెళ్ళు. అక్రమ కేసులు పెట్టి మనక దొక్క మీరు చూస్తే సింహగర్జనతో నార చంద్రన్న బయలుదేరే నాయకుడే, మన నాయకుడే, నాయకుడే కదిలాడు కదనానికి. మన చంద్రన్న కదిల ప్రజా చైతన్య యాత్రకి. అభివృద్ధి సంక్షేమం అమరావతి పోలవరం, శాసన మండలి రద్దుతో హద్దు మీరే అహంకారం. నవమాసాల పాలనలో నరకం చూపించారని జనావళిని మేల్కొల్పే జనకేతనమెగరేస్తూ పోరు సాగుతుంది, జనహోరు కదులుతుంది. పిచ్చి తుగ్లక్ పాలనపై సమర భేరి మ్రోగిస్తూ అమరావతి పోరులో అమరులైన రైతన్నల సాక్షిగా నాయకుడే, మన నాయకుడే, నాయకుడే కదిలాడు కదనానికి. చంద్రన్న కదిలే ప్రజా చైతన్య యాత్రకి. తుగ్లక్ పాలన తీరును ఎండగట్టడానికి రివర్సు పాలనేందని అమరావతి తరలింపు
అది కూడా చంద్రన్న కదిలే ప్రజా చైతన్య యాత్రకి నాయకుడే కదిలాడు కదనానికి మన చంద్రన్న కదిలే ప్రజా చైతన్య యాత్రకి నియంతలా పొగరు దించ ప్రజాక్షేత్రానికి తుగ్లక్ పాలన తీరును ఎండగట్టడానికి రివర్సు టెండర్లతో రివర్సు పాలనేందని రివర్సు టెండర్లతో రివర్సు పాలనేందని అమరావతి తరలింపు ఆంధ్రులకు శాపమని నాయకుడే మన నాయకుడే చంద్రన్న పాలనలు పరుగులెత్తే ప్రాజెక్టులు ఈ రివర్సు పాలనలు పడకేసెను అన్ని పనులు ప్రజల వరం పోలవరం పనులు ఆగిపోయాయని మాయగాళ్ళ మాటలన్నీ నీటి మూటలయ్యాయని నాయకుడే నారా నరసింహుడై అన్న క్యాంటీన్లతో ఆకలి తీర్చెను నాడు చంద్రన్న భీమాతో ధీమాగా బతికినాడు అన్న క్యాంటీన్లు రద్దు భీమా పథకాలు రద్దు పండుగ కానుకలు రద్దు ఆదరణ అన్ని రద్దు రద్దుల ముఖ్యమంత్రి పద్దులను తేల్చగా హద్దులను చెరిపేసి యుద్ధానికి సిద్ధమై నాయకుడే ఉగ్ర నారసింహుడై నాయకుడే కదిలాడు కదనానికి మన చంద్రన్న కదిల ప్రజా చైతన్య యాత్రకి ప్లాను నిధులన్నీ అమ్మ ఒడికి చేరవేసే దళితుల బీసీల పైన సవతి తల్లి ప్రేమ చూపి సామాజిక న్యాయం ఎండమావి అయ్యేనని సకల జనులు సమరానికి సిద్ధమవ్వాలని నాయకుడే యుద్ధ నారసింహుడై నాయకుడే కదిలాడు కదనానికి మన చంద్రన్న కదిల ప్రజా మొన్నటిదాకా వాళ్ళు వచ్చున్నారు. ప్రజల గొంతు వినిపించే ప్రతిపక్షం పైనాడు ప్రశ్నించే మీడియాకు నల్ల జీవుల సంఖ్యలు ప్రశ్నించి పనిచేసినటువంటి కలెక్టర్గా పనిచేసినటువంటి జిల్లాలో మరి ఎస్ఎన్ పాడు అంటే నాకు చాలా అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి కాన్స్టిట్యున్సీ ఇది. అప్పుడు తవనం చెంచయ్య గారు ఉండేవారు నేను ఉన్నప్పుడు. ఈరోజు నాకు మరి ఆత్మీయులు వాళ్ళ ఫాదర్తో నాకు కలిసి పనిచేసేటటువంటి సౌభాగ్యం ఒకటి దొరికింది. దానం గారు, స్వర్గీయ దానం గారు, వారికి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ వారి కుమారుడు ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండటం అనేటటువంటిది ఇది యాదృచ్ఛికమో అదృష్టమో మీకు అందరికీ తెలుసు. ఎమ్మెల్యే గారు బాగా కష్టపడి పనిచేస్తున్నారు. ప్రతి నూక్ అండ్ కార్నర్లో తిరిగి ఎవరైతే రియల్ బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్స్ అందే విధంగా వారు పనిచేస్తున్నారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ప్రపంచం అంతటా కూడా గ్రీన్ బెల్ట్, గ్రీన్ కవర్ కావాలని చెప్పేసి ఈరోజు కార్యక్రమాలు చేపట్టేటటువంటి రోజు. ఇది యుఎన్ఓ ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ప్రోగ్రామ్. స్టాక్హోమ్లో 1972లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేటటువంటి జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము పర్యావరణాన్ని పరిరక్షించుకోవటమే కాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం, మానవాళి ఎర్త్ ప్లానెట్ మీద జీవించడానికి కావాల్సినటువంటి బ్యాలెన్స్డ్ లైఫ్ను మనము దీన్ని ఉద్దేశించటం జరిగింది. నాకు ఈరోజు శ్రీవారి వనం ఇక్కడ యూత్ పెద్దలందరూ కూడా కలిసి ఈ వనాన్ని డెవలప్ చేయటం అనేది జరిగింది. దేవతా వృక్షాలు ఈరోజు గుండ్లకమ్మ నది పక్కన ఈ జిల్లాకి ఏదైతే జీవనది అయిందో మరి ఆ జీవనది ఈరోజు ఇరుపక్కల కూడా కుంచుకొని పోతుంది. ఎక్కడ చూసినా కూడా దుర్గంధం. అద్దంకి దగ్గర చూస్తే అసలు ఒక 5 నిమిషాలు కూడా ఆ రివర్ పక్కన నిలబడలేము మనం. అంత డ్రైనేజీ, ప్లాస్టిక్, టౌన్లో ఉండేటటువంటి డస్ట్ అంతా కూడా అక్కడికి వచ్చేసి ఆ వ్యర్థ పదార్థాలన్నీ కూడా అక్కడ స్టోర్ అయినాయి. ఇది పేరుకు వృక్షాలు నాటడమే కానీ రివర్ను మనం క్లీన్ చేసుకోవటం కూడా మన బాధ్యత అనేటటువంటిది కమ్యూనిటీకి ఒక ఆదర్శంగా నిలబడడానికి కార్యక్రమం ఈరోజు టోకన్గా లాంఛనప్రాయంగా మీ గౌరవ ఎమ్మెల్యే గారితో ప్రారంభించుకోవటం జరిగింది. మీరందరూ కూడా సహకరిస్తే ఈ నదీ తీరం వెంబడి కూడా రాబోయేటటువంటి రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, మరి మన వేదాల్లో కానివ్వండి, సంస్కృతిలో కానివ్వండి, ఒక 27 వృక్షాలని దేవతా వృక్షాలుగా విభజించడం అనేటటువంటి జరిగింది. వ్యాసమహర్షి స్కంద పురాణంలో ఏ చెట్లు నాటాలి, ఏ దేవుడికి అది ప్రీతిపాత్రమైంది అని చెప్పేసేటటువంటిది కూడా నిర్దేశించడం జరిగింది.
ఆ 27 చెట్లలో భాగంగా ఈరోజు దేవతా వృక్షాలను ఇక్కడ నాటుకున్నాం. కాబట్టి ఈ ఆలయ కమిటీ వారికి, ఇక్కడ ఉండేటటువంటి ఈ గ్రామ కమిటీకి, గ్రామ పెద్దలకి, యూత్కి అందరికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభివందనలు. అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే. ఈ సందర్భంగా పెద్దలు, మాజీ కలెక్టరు డి శ్రీనివాసులు గారు, మా ఫ్యామిలీకి చాలా మిత్రులు, ఈరోజు మా కాన్స్టిట్యున్సీకి మల్లవరం డ్యామ్కి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనటం మాకు చాలా సంతోషంగా ఉంది. మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే, ప్రపంచంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అతి ముఖ్యమైన విషయం ఏంటిదంటే, ఈరోజు మన ఎన్వైర్న్మెంటు అన్నీ డిగ్రేడ్ అవుతున్న విషయం మనం గమనించాలి. మనకి ఫ్రీగా వచ్చేది వాటరు, ఎయిరు, అవి కూడా పొల్యూట్ అయిపోయి మనకు ఎక్కడ లేని జబ్బులు రావటము ఈరోజు అందరూ అంటూ ఉంటారు. ఊర్లలో వెళ్తూ ఉంటే చిన్నపిల్లలకి 30 ఏళ్ళకి క్యాన్సర్ అంటున్నారు. ఇవన్నీ కారణాలు ఏంటిదంటే ఇలాంటి ఈ పొల్యూషన్ వల్లనే, ప్లాస్టిక్ వాడటం వల్లనే, దాని తర్వాత ప్రతి విషయంలో గ్రౌండ్ వాటర్ పొల్యూట్ కావటమే. దీనికి మనం ఇది వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డేని ఈరోజు మనము గుర్తించుకొని ప్రతిదీ అంటే వాటర్ క్లీన్గా ఉంచటము, ఎయిర్ పొల్యూట్ కాకుండా, మన సాయిల్ పొల్యూట్ కాకుండా మనం వెళ్ళాలి. మీకు ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, ఒక ప్లాస్టిక్ లోపల మనం గ్రౌండ్లో పడేస్తే దాన్ని డీగ్రేడ్ కావడానికి ఎన్నో సంవత్సరాలు పడతాయి, లక్షల సంవత్సరాలు పడతాయి. ఇలాంటివన్నీ చేసి చివరికి మనం గమనించాల్సింది ఏంటిదంటే, ఈ పొల్యూషన్ దీనివల్ల మనకే ఇబ్బంది అనేది మనం తెలుసుకోవాలి. అందుకని ఈ మంచి కార్యక్రమానికి, అంటే చెట్లు నాటితే పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ తగ్గుతుంది అనే విషయం మనందరికీ తెలుసు. అలాగనే ప్లాస్టిక్స్ వాడటం మానేయాలా. అదేవిధంగా వాటర్ని ఈ సివేజ్, గియేజ్ అంతా రెయిన్ వాటర్ ఎక్కువ వచ్చే విధంగా మనము చెట్లు నాటితే వాటర్ కూడా పెరుగుతుందనే విషయం మనందరికీ తెలుసు. ఈ మధ్య మన ఇండియాలో కూడా ఫారెస్ట్ ఇంత కవరేజ్ తగ్గుతుంది. ఇవన్నీ ఏంటిదంటే రాబోయే తరాలకి చాలా ఇబ్బందికరమైన విషయం. ఈరోజు ఏంటిదంటే మనం సంపాదనలో ఏదో 2 రూపాయలు వస్తున్నాయి, డెవలప్మెంట్ అనుకుంటున్నాం. కానీ డెవలప్మెంట్తో పాటు, డెవలప్మెంట్ కన్నా ముఖ్యం మనం ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్ట్ చేసే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇలాంటి కార్యక్రమానికి ప్రోత్సహించడానికి, ప్రజలకి అవేర్నెస్ తీసుకునడానికి మాజీ కలెక్టరు డి శ్రీనివాసులు గారు రావటం నాకు చాలా సంతోషంగా, ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ విచ్చేసిన గ్రామ కమిటీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు కావూరి వాసు, మల్లవరం శ్రీవారి వనం కమిటీ గౌరవ అధ్యక్షుడిని. ఇక్కడ మల్లవరం గ్రామంలో 2019 నుంచి మొక్కలు నాటే కార్యక్రమం పెట్టి ఈ భగవంతుని సన్నిధిలో శ్రీవారి వనం అనే కమిటీ పేరుతో కొన్ని వందల మొక్కలు నాటాము. ఈ మధ్య లెక్కేసుకున్నాం, 400 పైచిలకు వృక్షాలుగా తయారైనవి. ఈరోజు 179 మొక్కలు తెచ్చాము, నాటుతున్నాము. మన సంతనోదలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా ఈరోజు రావడం జరిగింది. వారితో పాటు హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ గారైన మాజీ ఐఏఎస్ దాసరి శ్రీనివాసులు గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. గుండ్లబమ్మేశ్వరం నుంచి గుండాయిపాలెం వరకు ఈ గుళ్ళకమ్మ నదీ తీరాన ఇరువైపులా మొక్కలు నాటుదామని, దేవతా వృక్షాలు నాటుదామనే ఒక తలంపుతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అది మన ఈ గుళ్ళకమ్మ ఒడ్డున మన మల్లవరం శ్రీవారి వనంలో నాటడం మా అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాము. మేము చాలా కష్టపడి మొక్కలు నాటాము. ఇక్కడికి వచ్చిన ప్రతివారు అభినందిస్తున్నారు. అలానే ప్రతివారు తలా ఒక మొక్క నాటి తల్లికి వందనం ఒక మొక్క అని మోడీ గారు కూడా పిలిపించారు. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు ఫాలో అయ్యి ఈ పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుకుంటున్నాను. అది పర్యావరణం దెబ్బతింటానికి కారణము ప్లాస్టిక్ అనేది కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ప్లాస్టిక్ను కూడా వాడటం నిషేధం చేయాలి. ప్రజలు కూడా చాలా తెలివిగా ప్లాస్టిక్ని వాడకుండా ఏ విధంగా మనం బ్రతకగలం, ప్రతిరోజు ఏ విధంగా ప్లాస్టిక్ రహితంగా ఎలా మనం జీవనం గడపగలమో ఆలోచించుకొని దాన్ని తగ్గించుకుంటే భావితరాలు కూడా మనకి చాలా భావితరాల వారికి మనం మేలు చేసిన వాళ్ళు అవుతాము. కాబట్టి ఈరోజు మీథేన్ వాయువులు కూడా కార్బన్ డైఆక్సైడ్తో పాటు
సరిసమానంగా మీథేన్ వాయువులు కూడా రిలీజ్ అవుతున్నాయి. పౌల్ట్రీ పరిశ్రమలు కానీ, అది గేదెల పరిశ్రమ, పౌల్ట్రీలు కానీ, గేదెలు కానీ, ఇంకా పందుల పెంపకం అని రకరకాల పెంపకాల వలన ఈ మీథేన్ వాయువులు గాలిలో కలుస్తున్నాయి. కార్బన్ డైఆక్సైడు, మీథేన్ వాయువులు కలిసి మానవ జీవితాలను చిన్నాభిన్నం చేసే పరిస్థితికి ఈరోజు వచ్చేసింది. కాబట్టి మనం మొక్కలు పెంచితేనే ఆక్సిజన్ డెవలప్ అవుతుంది. ఈ మీథేన్ని, కార్బన్ డైఆక్సైడ్ని కంట్రోల్ చేయగలుగుతాము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తలా ఒక మొక్కగా నాటి భవిష్యత్తుకి పునాదులు వేయాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాం.